వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. కమింగ్ టు ది వీడియో, ఈ రోజు అయితే నేను మీషో నుంచి కొన్ని హాఫ్ శారీస్ అయితే తీసుకున్నాను. అవైతే చూపిద్దాం అనుకుంటున్నాను. అన్నీ కూడా అండర్ 500 లోపే ఉన్నాయి. ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయొచ్చు. సంక్రాంతి అయితే వచ్చేస్తుంది, మంచి పండుగ కలెక్షన్స్ కూడా చూపిద్దామని చెప్పేసి హాఫ్ శారీస్ అయితే తీసుకున్నాను. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయొచ్చు. అన్నీ కూడా అండర్ 500 లోపే ఉన్నాయి. క్వాలిటీ కూడా అంతే బాగుంది. సో అస్సలు ల్యాక్ చేయకుండా మీకైతే క్లారిటీగా చూపిస్తాను. వీటి లింక్స్ అన్నీ కూడా నేనైతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సంక్రాంతి కాబట్టి, పండుగ కాబట్టి కొంచెం వింటేజ్ వైబ్ అలా ఉండే హాఫ్ శారీస్, ట్రెడిషనల్ లాంటివి అయితే ఇంకా బాగుంటుంది కాబట్టి అన్నీ కూడా అలాంటివి తీసుకున్నాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా మీకైతే చూపించేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది రిఫరెన్స్ పిక్ అయితే సైడ్కి యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దీని కాస్ట్ అయితే నాకు 550 పడింది. ట్రెడిషనల్ అంటేనే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేసేది వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే, దాని తర్వాత గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అంత బాగుంటుంది. ఇంకా పోచంపల్లి బార్డర్స్ అంటారు కదా, ఇలా పెద్ద బార్డర్ ఉండి రావడం, ఇట్లాంటివి కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటాయి. సో ఇదైతే అలా ఉండింది. ఆ పోచంపల్లి అలా కొంచెం రిలేటెడ్ ఉన్నది తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇదైతే చూస్ చేసుకున్నాను. లెహంగా కుట్టుకోవడానికి మనకు మెటీరియల్ అయితే ఇస్తారనమాట. ఇదైతే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. డార్క్ పింక్ అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది. సిల్క్. కమింగ్ టు ది క్లాత్ అయితే సిల్క్లో అయితే ఇచ్చారు. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. ఇంకా బార్డర్ అయితే ఇలా అయితే ఇచ్చారనమాట. పెద్ద బార్డర్ అయితే వచ్చింది. లెహంగాస్కి నార్మల్గా మనం ఏ హాఫ్ శారీ స్టైల్ చేసినా సరే చిన్న బార్డర్స్ కంటే పెద్ద బార్డర్ ఉంటే ఇంకా హైలైట్ అవుతాము. ఇంకా సంక్రాంతి కొంచెం ట్రెడిషనల్ కాబట్టి అట్లాంటి వాటికైతే ఇట్లాంటివి అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది. మొత్తం ప్లెయిన్గా అయితే వచ్చింది. పైనంతా గ్రీన్ కలర్లో, కింద అయితే పింక్ కలర్లో అయితే ఇచ్చారు. నాకు మోస్ట్ ఫేవరెట్ ఇట్లాంటి పెద్ద బార్డర్స్ ఇంకా పోచంపల్లిలో వస్తే నాకు చాలా ఇష్టం. సంక్రాంతికి ఇలాంటి ట్రెడిషనల్ వైబ్కి మంచి సెట్ అవుతుంది కాబట్టి ఇదైతే తీసుకున్నాను. మంచిగా లెహంగా కుట్టించుకోవడానికి అయితే సరిపోతుంది ఈ క్లాత్ అంతా కూడా. మోస్ట్లీ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ అవుతూ ఉంటుంది ట్రెడిషనల్ వైబ్ అంటే. సో మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. ఇంకా దీని మీద దుప్పటా బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది, అది కూడా చూపిస్తాను. బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు. దీనికైతే చిన్న బార్డర్ ఇచ్చారు. హ్యాండ్స్కి అయితే సరిపోతుంది. ఇదైతే దీంట్లో కూడా సిల్క్ మిక్సే ఉంది. మొత్తం షైన్ అవుతుంది. నైట్ టైంకి అయితే ఇంకా బాగుంటుంది. మంచిగా వింటేజ్ వైబ్ సంక్రాంతికి అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది. నాకైతే బ్లౌజ్ ఇంకా నచ్చింది లెహంగా కన్నా కూడా. పోచంపల్లిలో ఇలా స్టైల్ చేయాలనుకుంటే ఇదైతే బాగుంటుంది, మంచిగా సెట్ అవుతుంది. దుప్పట అయితే ఇలా ఇచ్చారు. నేను లాస్ట్ టైం నేను ఇందులోనే బ్రౌన్ ఇంకా రెడ్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. అది కూడా బాగా వచ్చింది. ఇంకా చున్నీ అయితే ఇలా ప్యూర్ పింక్ కలర్లో అయితే ఇచ్చారు. డార్క్ పింక్ అయితే వచ్చింది. ఇంకా సైడ్కి అయితే ఇలా బార్డర్ అయితే ఇచ్చారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నార్మల్ దుప్పటాలాగా కూడా మనం స్టైల్ చేయొచ్చు. మంచి మంచి డ్రెస్సెస్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో దీని లింక్ అయితే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇంకా దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అనేది కమెంట్ చేసేది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే 10 out of 10 రేటింగ్ ఇస్తాను. కలర్ కాంబినేషన్ కానీ ఇంకా క్వాలిటీ కానీ అంతా బాగుంది. సో మీకు కావాలనుకుంటే మీరు కూడా తీసేసుకోండి. కమ్యూనిటీలో అయితే లింక్ పోస్ట్ చేస్తాను. అయితే దీన్ని కూడా రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ నేను పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఎప్పుడు ట్రై చేయలేదు. సో అందుకోసం అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి అయితే ఇది తీసుకున్నాను. సేమ్ ఇది కూడా పోచంపల్లి లానే ఇలా పైన అయితే బార్డర్ వస్తుంది బ్లూ కలర్లో. ఇంకా కింద అయితే ఈ బార్డర్ వచ్చింది. సేమ్ చెప్పాను కదా, లెహెంగాస్కి ఇంకా హాఫ్ శారీస్కి అయితే పెద్ద బార్డర్ అయితేనే బాగా సెట్ అవుతుంది కాబట్టి ఇందులో కూడా అది ఉండేలానే చూసుకున్నాను. ఇదైతే ప్యూర్ పింక్ కలర్లో వచ్చింది, డార్క్ పింక్ కలర్లో వచ్చింది. పైన బ్లూ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి బార్డర్ అయితే ఇలా ఎలిఫెంట్ ఇలా పికాక్ డిజైన్స్ తోటి అయితే వచ్చింది, చాలా బాగుంది.
క్వాలిటీ కూడా అంతే బాగుంది. సేమ్ ఇది కూడా మనకు అన్స్టిచ్డే ఇచ్చారు. దీన్ని కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సేమ్ దీని కాస్ట్ కూడా బయట అంతే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 600 పడింది. వర్త్ అని చెప్పొచ్చు. చూడడానికి అయితే కంప్లీట్గా ఇలా అయితే ఉండింది. నేను పింక్ కలర్లో ఎప్పుడు స్టైల్ చేయలేదు కాబట్టి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో, అందుకోసం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. సేమ్ లెంత్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఇచ్చారు. లెహంగా కుట్టించుకోవడానికి అయితే సరిపోతుంది. అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ యాస్టీస్ అలానే వచ్చింది. ఇదైతే హ్యాండ్స్కి పెట్టుకోవడానికి. ఇంకా బ్లౌజ్ అయితే ఇలా పింక్ కలర్లో వచ్చింది. సేమ్ యాస్టీస్ మనం లెహంగా ఎలా కుట్టించుకుంటామో అలా అయితే వచ్చింది. క్లాత్ కూడా సిల్క్ మిక్సే వచ్చింది. కంఫర్ట్గా ఉంటుంది. నాకు ఇందులో నచ్చంది ఏదన్నా ఉందంటే దుప్పటా ఒకటే కొంచెం నచ్చలేదు. దుప్పటాస్ కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. దుప్పటా ఒకటే కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇట్లాంటి దుప్పటా నేను స్టైల్ చేయలేదు కాబట్టి ఇంకా తీసుకున్నాను. కాకపోతే లెంత్ కూడా చాలా తక్కువ వచ్చింది. దుప్పటా లెంత్ కూడా చాలా తక్కువ ఇచ్చారు. ఇలా విడ్త్ అయితే ఓకే అని లెంతే చాలా తక్కువ ఇచ్చారు. సరిపోదేమో అనిపిస్తుంది. నార్మల్ దుప్పటాలా అయితే డ్రెస్సెస్ మీదకి అయితే పేర్ చేయొచ్చు, కానీ ఇలా లెహెంగాస్ మీదకి అయితే చాలా కష్టం అవుతుంది. అదే వెస్ట్రన్లా వేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ ట్రెడిషనల్లో స్టైల్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. దుప్పటా లెంత్ తక్కువ ఇచ్చారు కాబట్టి. ఇలా ఎండింగ్లో అయితే ఫుల్ పళ్ళుకి అయితే ఇలా డిజైన్స్ అయితే ఇచ్చారు. ఇలా కూడా బాగుంటుంది. ఇట్లా అంతా కూడా బాగుంది. దీని లింక్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. ఇంకా దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అనేది నాకైతే కమెంట్ చేసేయండి. అయితే లాస్ట్ వన్, ఇదైతే రిఫరెన్స్ పిక్ పెట్టాల్సిన అవసరం కూడా లేదనుకుంటే చూస్తేనే అర్థమవుతుంది. కలంకారీ హాఫ్ శారీస్ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా. కలంకారీలో కూడా నేను ఒక్కటి కూడా ట్రై చేయలేదు. అందుకోసం అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి కలంకారీలో అయితే తీసుకున్నాను. ఇదైతే సెమీ స్టిచ్డ్. మనకి ఓన్లీ లెహంగా ఒకటి స్టిచ్ చేసి ఇస్తారు. మిగతాదంతా మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఐ మీన్ బ్లౌజ్ ఒకటి మనం స్టిచ్ చేయించుకోవాలి. చూసేద్దాం ఇది కూడా ఎలా వచ్చిందో. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే నేను చాలా డిఫరెంట్ లెహంగాస్ అన్నీ కూడా ట్రై చేశాను మీషోలో. బట్ ఇట్లాంటి కలంకారీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. అందుకోసం అని చెప్పేసి కొంచెం భయం ఉండే. బట్ క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. మొత్తం ఇలా అయితే ఉంటుంది. మనం జస్ట్ ఇలా అటాచ్ చేయించుకోవడమే. దీన్ని కూడా మొత్తం ఇలా అయితే ఉంటుంది. బాగుంది కలంకారీ. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపించి ఇది కూడా తీసుకున్నాను. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఎల్లో లేదు కాబట్టి ఎల్లో కలర్ కాంబినేషన్, ఇంకా ఎల్లో వైలెట్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఇదైతే తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది. క్లాత్ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ అంతా ఇలా అయితే వచ్చింది. ఇందులో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చింది మీరైతే తీసుకోండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మోస్ట్ ఫేవరెట్ ఇప్పుడు తీసుకున్న దాంట్లో ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇలా మనం సైడ్కి ఇలా స్టిచ్ చేయించుకోవడమే అంతే. ఇలా మనకు బ్లౌజ్ అయితే అటాచ్ చేసి ఇస్తారు. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఐ మీన్ మనకు బార్డర్కి వచ్చిన డిజైన్ ఆ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఇది మనం హ్యాండ్స్కి పెట్టించుకోవాలి. ఇంకా ఇదైతే స్టిచ్ చేయించుకోవడమే. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. సేమ్ కలంకారీలానే ఫ్లవర్స్ తోటి అయితే వచ్చింది. హ్యాండ్స్కి అయితే ఇలా ఎల్లో కలర్లో బార్డర్ అయితే ఇచ్చారు. ఇలా కూడా బాగుంటుంది స్టైల్ చేయడానికి. ఇలాంటి కలంకారీ డిజైన్స్ అయినా సరే చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు అన్నిట్లో కంటే కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇందులో వచ్చిన దుప్పటా అయితే చూపిస్తాను. సేమ్ దీనికి కూడా రన్నింగ్ దుప్పటానే ఇచ్చారు. సైడ్స్కి అయితే ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు అక్కడక్కడ. ఇంకా నార్మల్ ఇలా లేస్ అయితే ఇచ్చారు. దుప్పటా అయితే ఇలా ఉండింది. కమింగ్ టు ది క్లాత్ కానీ క్వాలిటీ కానీ అన్నీ కూడా బాగుంది. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు 600 సంథింగ్ అలా పడింది. దీని లింక్ కూడా నేనైతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. నాకు అన్నీ నచ్చాయి. నేను తీసుకున్న 3 హాఫ్ శారీస్ కూడా నచ్చాయి. మోస్ట్లీ మీకు ఈ 3లో ఏది బాగా నచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి. ఇంకా నేను తీసుకున్న హాఫ్ శారీస్ అయితే ఇవి. ఈ సంక్రాంతిని ఇంకా కలర్ఫుల్గా చేసుకోవాలనుకుంటే ఇంకా ఇందుకు లేట్ మీరు కూడా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. సో లేట్ చేయకుండా అందరు ఆర్డర్ చేసేసుకోండి. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు ఏది బాగా నచ్చిందో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.